నివేదిక రిలీజ్ చేశారు కేటీఆర్. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, జూబ్లీహిల్స్ లో హోరాహోరీ ప్రచారం అయితే జరుగుతోంది ప్రధాన పార్టీల మధ్య. ఏంటి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? సో ఇంకా ఎలక్షన్స్ 5 రోజులు మాత్రమే ఉన్నాయి. బట్ ఒక లాస్ట్ 2 days టెండెన్సీ చూస్తే రేవంత్ రెడ్డి ప్రచార సరళి మార్చుకున్నట్టుగా అర్థమవుతుంది. కంప్లీట్ గా మైనారిటీ ఓటు తన వైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ 2 days గా బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కయ్యాయి అని ఆయన ప్రచారం చేస్తున్నారు. సో దట్ మైనారిటీ ఓట్లో చాలా చంక్ ఓటు, పెద్ద ఎత్తున ఓటు తన వైపు తిప్పుకోవాలి అని భావిస్తున్నారు. నిన్న మొన్న చేసిన కామెంట్స్ కూడా కొంచెం వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ వల్లే మైనారిటీలకు అన్న దాని మీద ఆయన చెప్పారు, మైనారిటీ వల్లే కాంగ్రెస్ ఉంది, మైనారిటీలకు ఎప్పుడు కాంగ్రెస్ అండగా ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. సో చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ మనకు క్లియర్ గా కనబడుతుంది రేవంత్ రెడ్డి వైపు నుంచి. మైనారిటీ ఓటు ఆయన ఒక విధంగా ఇవాళ చేసిన కామెంట్ ఏంటంటే, మైనారిటీలో ఒకవైపు కేసీఆర్ నరేంద్ర మోడీ ఉన్నారు, రెండో వైపు నేను రాహుల్ గాంధీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాం. ఎవరు ఎటువైపు ఉన్నారో మీరు తేల్చుకోవాలి అని చెప్పారు. సో అసదుద్దీన్ ఓవైసీ అక్కడ బీహార్లోనేమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, మహాగఠబంధన్ వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. సో కంప్లీట్ గా ఇటువైపు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినట్టే ఆయన చెప్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ నవీన్ యాదవ్ అని కూడా చెప్తున్నారు. ఆయన ఐడెంటిఫై చేసిన వ్యక్తి 2014. సో దట్ ఎంఐఎం ఓటు పూర్తిగా ముస్లిం మైనారిటీస్ అవుట్ రైట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారనే ఉద్దేశం మనకు కనబడుతుంది. సో మాట్లాడదాం.